విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఒక వేటగాడు ఒక అడవి పందిని కొట్టాడు. అడవి పంది దెబ్బతిని తప్పించుకోవడం పరిగెడుతూ వచ్చి ఇతడున్న చోటుకి వెనకాలకు వచ్చి పడిపోయిందట. అక్కడ తుప్పల్లో అది చూశాడు ఆయన. అది పడిపోతూ ఐ అందుటండి, మూలుగుతూ అరుస్తూ పోయింది. అక్కడ ఐ అని ఎప్పుడైతే ఉందో అది విన్నాడు. ఏకాగ్రంగా స్థితిలో ఉన్నప్పుడు ఇది అమ్మ స్ఫురణండి. ఎన్ని ధ్వనులు వినలేదు, ఆ ధ్వనులు తిరిగి అంటామా? అది తిరిగి అనాలి అనిపించింది ఎవరు? ఆవిడ. కనుక ఆవిడ అనుకోవాలి కానీ ఉపదేశం ఎక్కడి నుంచే ఇచ్చేస్తుంది. ఏది చూస్తే నీకు చెయ్యాలని స్ఫురణ కలుగుతుందో అదే ఉపదేశం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ స్ఫురణ తల్లి ఇవ్వాలి ఇక్కడ. కనుక అదే పట్టుకున్నాడు వాడు. ఐ అన్నాడు. బీజం లేదు, నాదం లేదు, ఏమీ లేదు. అలా చేయాలంటే కూర్చోబెట్టాలి, ఉపదేశం ఇవ్వాలి. కేవలం అదే చేస్తూ కూర్చున్నట్ట, నాదరహితంగా అనుస్వారరహితంగా చేస్తున్నాడు. చిట్ట చివరికి ఆ దొంగటి వచ్చేట. ఎంతసేపు పడుతుందని మళ్ళీ వాడు పరిగెత్తి రావడానికి, వేటగాడు రావడానికి. కొద్దిసేపట్లోనే అతడి యొక్క ఏకాగ్రత దుఃఖం వల్ల కొద్దిసేపు చేసిన ఐ సిద్ధించిపోయింది. ఎంత సిద్ధించిందంటే తిన్నగా వచ్చిన బోయివాడు అడిగట్ట, ఇక్కడ ఒక పంది వెళ్ళింది, నీకు కనబడిందా అని. దాని శబ్దం అప్పుడే సద్దుమణిగింది. చచ్చిందో బ్రతికిందో తెలియదు. అక్కడ పంది ఉంది అని వీడిని చెప్పేశాడా ఆయనకు దోషం వస్తుంది. ఎందుకంటే దాని ప్రాణహాని అవుతుంది, వాడు చంపేస్తాడు. చెప్పలేదా అసత్య దోషం వస్తుంది. ఇప్పుడే వాగ్దేవత అనుగ్రహించింది. అసత్యం పలికితే దోషం. తెలుసుకోండి. ఇక్కడ అసత్యం పలకరాదు. సామాన్యుల విషయం, పొరపాటు కూడా అబద్ధం ఆడకండి. పరిహాసానికి కూడా చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే అసత్యం పలికితే వాగ్దేవి యొక్క అనుగ్రహం కోల్పోతాం, వాగ్భవ కోటి సిద్ధించదు. అందుకు ఉపాసకుడికి ఎన్ని నియమాలో తెలుసా? చాలా అవసరం. ఇది గ్రహించాలి, చాలా ప్రధానమైన అవసరం. ఉపాసన 3 పూటలు చేశారా 5 పూటలు చేశారా కాదు, ధర్మంగా ఉన్నారా లేదా అనేది. సత్యం చాలా ప్రధానం అన్నారు ఇక్కడ. అసత్యం పలికితే వాగ్భవ కోట శక్తి పోతుంది, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అమ్మ జపం చేసేవాడికి ఉండవలసిన దీక్షలు ఇవన్నీ కూడా. స్త్రీల్ని నిందించరాదు, అసత్యం పలకరాదు, విద్యల్ని దూషించరాదు, ఇవన్నీ చెప్పాడు అమ్మవారి ఉపాసకులకు నియమాల్లో, గుర్తుపెట్టుకోండి. అందుకే అసత్యం పలకూడదు. ఇప్పుడు అసత్యం పలకూడదు, సత్యం చెప్పకూడదు. ఇది పెద్ద చిక్కొచ్చింది దానికి. ఏం చేయాలి? అద్భుతమైన మాట చెప్పేట. అదే చమత్కారం అండి. ఎంత చక్కగా వచ్చిందంటే, నువ్వు చూశావా అని అడుగుతున్నావు, చూసింది చెప్పలేదు, చెప్పింది చూడలేదు అన్నట్టండి. ఇక్కడ ఒకటే మాట. ఆ మాట అనగా నేనేం అర్థం కాగా నిలిపెట్టా. చూడండి ఇక్కడ విషయం. అంటే ఆ చమత్కారంగా పలకి అతడు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయాడు. అంటే మాట అనడమే కాదు, మాట ఫలించాలి. చూడండి, కొందరు లక్షల ఉపన్యాసాలు ఇస్తారు, ఏం లాభం లేదు. వాడు ఒక్క మాట చెప్తాడు, ప్రపంచాన్ని మార్చేస్తాడు. మాటకి శక్తి కూడా ఉండాలి. గొప్ప మాటే కాదు, శక్తివంతమైన మాట కూడా ఉండాలి. ఇక్కడ ఆ శక్తివంతమైన మాట శక్తి ఇవ్వగలదు, ఇంకెవరు ఇవ్వగలదు? వాడికి వచ్చినటువంటి ఆ మాటకి అతడు మారి వెళ్ళిపోయేట్టు. ఇక్కడ అతడిలో పరివర్తన కలిగింది అన్నారు ఇక్కడ. అక్కడి నుంచి ఆ మహానుభావుడికి ఋషి అయ్యాడు సత్యవ్రతుడు, ద్రష్ట అయ్యాడు. పలుకులు వచ్చాయి, రావడమే చమత్కార భరితంగా వచ్చాయి, మూగతనం పోయింది, వాక్కులు పలికాయి. కనుక సృష్టిని అంతటిని కూడా మూగతనం లేకుండా శబ్దాలు పలికిస్తున్న ఆ తల్లికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే, వాగ్భవి స్వరూపిణి అమ్మ దయవల్లే మనం మాట్లాడగలుగుతున్నామని తెలిసి, మాట్లాడుతున్న ప్రతిసారి ఆ తల్లి కృప అనే భావం కలిగితే అదే పెద్ద ఉపాసన. ఇంకేం కావాలండి ఇక్కడ? ఆ తల్లి కృపను అనుభవించడమే ఉపాసన, మరొకటి కాదు ఇక్కడ. అలాంటి భావాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ అది వాగ్భవ కూటమి యొక్క శక్తి. అందుకే ఈ ప్రపంచమంతా శబ్దం లేకపోతే చీకటి అయిపోతుందన్నాడు దండి అనే మహాకవి కావ్యాదర్శం అనేటువంటి శాస్త్ర గ్రంథంలో. ఇదమంధం తమకృష్ణం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే అన్నాడు ఇక్కడ. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో శబ్దజ్యోతి కానీ లేకపోతే ఈ జగము నేను కూడా గుడ్డివాళ్ళము, చీకటి వాళ్ళము అయిపోతాం కదా అన్నాడు. ఇదమంధం తమ కృత్స్నం. కృత్స్నం అంటే సమస్తం. ఈ సమస్తము కూడా అంధం తమహ అంటే గుడ్డితనము, చీకటి అన్నాడు. చూసారా, బయట చూపించే శక్తి లేకపోతే చీకటి, చూడగలిగే శక్తి లేకపోతే గుడ్డితనం, రెండు అన్నాడు ఇక్కడ. అందుకు గుడ్డితనము చీకటి రెండు కూడా అజ్ఞాన లక్షణాలే అన్నాడు ఇక్కడ. ఇదమంధం తమకృష్ణం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. ఈ ప్రపంచంలో నీ బ్రతుకులో శబ్దం అనే జ్యోతి లేకపోతే అంతా చీకటే కదా అన్నాడు. అందుకే జ్యోతిర్మయం వాంగ్మయం. వాంగ్మయమే జ్యోతి, ఆ జ్యోతియే వాంగ్మయం. అటువంటి వాంగ్మయమే వాగ్భవకూటం. తల్లి నీ కృపచేతనే ఈ వెలుగులన్నీ ఉన్నాయి, లేకపోతే ఎలా సిద్ధిస్తారన్నాడు. ఈ విధంగా మనం దేవీ భాగవతంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుంటూ వాగ్భవ బీజ శక్తిని అక్కడ చూపిస్తున్నాడు. అటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుని, త్రైలోక్య స్ఫుట మంత్రతంత్ర మహిమాం నాప్నోతి శస్వద్వినా యద్బీజం వ్యవహారజాలమఖిలం నాస్త్యేవ మాతస్తవ తజ్జాప్యస్మరణ ప్రసక్తి సుమతి సర్వజ్ఞతాం ప్రాప్యకః శబ్దబ్రహ్మ నివాసభూతవదనో నేంద్రాదిభిస్పర్ధతే. నేంద్రాదిభిస్పర్ధత అనే మాటలో
మాతృకాస్తుతి ఎలా పెట్టాడో చెప్పడం కోసం ఆ శ్లోకాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అని దూర్వాస మహర్షి అన్ని శాస్త్రాలను ఎలా సమన్వయపరుస్తాడో చూద్దాం. ఇప్పుడు వాగ్భవ కూట సంబంధమైన శ్లోకాల్లో 3వ శ్లోకం. చిత్రమండి, ఇవి కూడా 3 చెప్పాడు. ఎందుకంటే మీరు వాగ్భవ కూటం అని చెప్పిన తర్వాత కామరాజు కూటం చెప్పిన శక్తి కూటం చెప్పిన బాలలో ప్రతి మళ్ళీ 3 భాగాలు ఉంటాయండి. అది చిత్రం. అదే 3గా చెప్పి ఒక్కొక్క దానిలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఉదాహరణ వాగ్భవ కూటం ఉన్నది, ఇందులో 3 భాగాలు ఉన్నాయి ప్రధానంగా. అది ఆ ఈ కలిపితే ఐం అయింది. అక్కడ చూడండి, ఇక్కడ పైగా మొదటి ఆలో 2 ఆలు ఉన్నాయట. ఆ రహస్యం ఏమిటయ్యా అంటే మహానుభావులు చెప్తారు ఇక్కడ. ఆయి ఆనందవల్లి అమృతకర తల్లి ఆదిశక్తి పరాయి బాలాత్రిపురుషుని స్తుతిస్తూ చేస్తున్నారు ఇక్కడ. ఆయి ఐ. అందుకే ఈ మాట మహారాఠాలో అంటుంటారు ఆయి. అక్కడ నుంచి వాళ్ళ తల్లిని వాళ్ళు పిలుస్తారు గౌరవవాచక ఆయి. అంత అందమైన మాట. అక్కడ ఆ దీర్ఘం వచ్చింది, 2 ఆలు కలిస్తే అయింది. అది ఇందులో ఉందిట, ఆయి ఐ. చూసారు ఎంత విశేషమైన మాట ఉన్నది ఇక్కడ. ఋగ్వేదంలో మొదటి అక్షరం అగ్నిమీళే పురోహితం మొదటిది, యజుర్వేదం 2వది ఈ ఇషేత్వోర్జా మంత్రం మొదలవుతుంది చూడండి ఈ. సామవేదంలో మొదటిది అగ్న ఆయా హివీతయే ఆ పరిస్థితి. ఋగ్యజుస్సామలు మనకు ప్రధానం, అధర్వణ వేదం తజ్జన్యం కనుక 3 ప్రధానం. ఋగ్యజుస్సామములు అన్నారు ఇక్కడ. ఈ ఋగ్యజుస్సామములు అకార ఉకార మకారాల నుంచాయి. అకార ఉకార మకారములు ఓంకారం. చూడండి, పరిశీలించండి. ఋగ్యజుస్సామములేగా వాక్కులంటే. కనుక ఋగ్యజుస్సామలే వాక్కులైనప్పుడు ఆద్యక్షరం మొదటి దానిలో చివరి దానిలో 2 ఆవే కనుక ఒక ఆ తీసుకోండి, 2వది ఈ పట్టండి, ఆ ప్లస్ ఈ ఐ అవుతుంది ఇక్కడ. కనుక ఐలో మొత్తం వేద విద్య అంతా ఎలా ఉన్నదో ఆలోచించండి ఇక్కడ. అది విశేషమైన మాట ఇక్కడ. అంత అద్భుతంగా చెప్తున్నారు. అది అర్థం అవ్వాలంటే తర్వాత శ్లోకం కోసం ఇది పనికొస్తుంది. మాత్రా యాత్ర విరాజతేతి విశదాతామష్టధా మాతృకాం శక్తిం కుండలినీం చతుర్విధతనుం యస్తత్వవిన్మన్యతే సో విద్యాఖిల జన్మ కర్మ దురితారణ్యం ప్రబోధాగ్నినా భస్మీకృత్య వికల్పజాలమఖిలం మాత పదం తద్వ్రజేత్. అమ్మా, నీ వాగ్భవకూట జపం వల్ల సమస్తమైన అవిద్యని, జనన మరణ రూపమైనటువంటి సంసారాన్ని భస్మీకృత్య విడిచిపెట్టుకుని మాయని అతిక్రమించి బ్రహ్మపదాన్ని చేరగలరు అన్నాడు ఇక్కడ. ఎంత విశేషమైన మాట చెప్తున్నాడో చూడండి ఇక్కడ. అంటే వాగ్భవకూట జపం వల్ల మోక్షమే వస్తుందన్నాడు ఇక్కడ. మోక్షం అంటే అర్థం ఏంటి? అవిద్యను జయిస్తాడు, మరి వాడికి జనన మరణ పరంపర ఉండదు, మోక్షమే లభిస్తుంది అన్నాడు ఇక్కడ. దాని యొక్క ప్రయోజనం అదిట, మోక్షమే ఇస్తుంది. ఈ మాట వినగానే వేదాంత నవ్వుతాడు. ఏమిటయ్యో, ఉపాసన వల్ల మోక్షం వస్తుందా? మరి దేనివల్ల వస్తుంది? బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది. బ్రహ్మజ్ఞానం దేనివల్ల వస్తుంది? గురువుని ఆశ్రయించి మహావాక్యములు వినడం వల్ల వస్తుంది. దాన్ని మననం చేయడం వల్ల. ఏం వింటే మహావాక్యం శ్రవణం చేసి మననం చేయాలి. అది కదా వేదాంత చెప్పి శ్రవణ మనన నిధిధ్యాసనం, అంతే కదా. వాడు ఏం చేస్తారు? శ్రవణం గురువుగారు ఏం చెప్తారు? తత్వమసి, అంతే కదా. దాన్ని విచారణ చేయమని చెప్తాడు. మరి తత్వమసి శబ్దం కాదా? సామవేదంలోంచి వచ్చినటువంటిది తత్వమసి. అక్కడ పట్టుకోండి. ఇక్కడ ఇంకో వేదాంత వాక్యం అహం బ్రహ్మాస్మి, ఇంకోటి ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవేగా. ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ? ఈ వేదముల్లోంచే కదా. కానీ ఈ వాక్యము వేదం దేనిలోంచి వచ్చింది? శబ్దబ్రహ్మం ఇది వాగ్భవ బీజమేగా, ఆ అనుగ్రహమేగా. కనుక అమ్మ అనుగ్రహం లేకపోతే వాడు అవిద్యను జయించలేడు, మోక్షాన్ని పొందలేడు. ఇది చూపిస్తున్నారు. ఎలాగైనా అది లేదండి రామభక్త పొందిపోవచ్చండి, రామ అని అక్షరం అనుకోవాలిగా, అది కూడా అదే. మొత్తానికి అక్షరశక్తి అనుగ్రహం లేకపోతే ఇహం లేదు, పరం లేదు, మోక్షం లేదు. అది ఇక్కడ చూస్తున్నాడు. ఎందుకంటే అందులో ఒక్క మాత్ర చాలండి. మాత్రా యాత్ర అది చెప్తున్నా ఇక్కడ. మాత్రా యాత్ర, మాత్ర యా అత్ర విరాజతే, ఏ మాత్ర అక్కడ విరాజతే ప్రకాశిస్తోందో. ఎలా ప్రకాశిస్తోంది? ఇది కనబడకుండా లేదుట. అతి విశదా. ఇక్కడ దూర్వాసుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఎందుకంటే కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలు నేను చూస్తే కొంచెం నిరుత్సాహపడ్డా. ఇంత స్పష్టంగా అతి విశదా యా మాత్ర అంటూ ఉంటే దాన్ని విడిచిపెట్టి మరొక మాత్రని చెప్పారు ఇక్కడ. అది వచ్చింది. అతి స్పష్టంగా కనబడుతున్న మాత్ర ఏదైతే ఉందో నీ యొక్క వాగ్భవ బీజంలో ఉన్న అతి స్పష్టముగా ఉన్న మాత్ర ఏదైతే ఉన్నదో అదే 50 అక్షరాలుగా వచ్చేసిందమ్మా అన్నాడు ఇక్కడ. అంటే ఒక్క మాత్ర అంటే అర్థం ఏంటి? మాత్ర అన్నప్పుడు సరిగ్గా మరి సప్తశతులకు వెళ్ళిపోదాం. అక్కడే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత దేవి యానుచ్చార్య విశేషత. ఎక్కడొస్తుంది? బ్రహ్మకృత దేవీ స్తోత్రం
సప్తశతులు పారాయణలు చేసి వస్తున్నామని కదా, 7 చేస్తున్నాం, స్పృహ కలిగి ఉండండి. అక్కడ కూడా అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పుకున్నాంగా మొత్తం. సుధాత్వమక్షరే నిత్యం త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థితా దేవి యానుచ్చార్య విశేషత. బ్రహ్మదేవుడు సృష్టికి పూర్వ విషయంలో మధుకైటబులు గోల తట్టుకోలేక చేసిన స్తోత్రం రాత్రి సూక్తంలో మంత్రం ఇప్పుడు చెప్తుంది ఇక్కడ. అక్కడ త్రిధా మాత్ర, 3 మాత్రలు నీ స్వరూపమమ్మా. అంతే కదా, అర్ధమాత్ర కూడా నీ రూపమేనమ్మా అన్నారు ఇక్కడ. అర్ధమాత్ర అని అన్నారు 4వ దాన్ని. అందుకు ఇక్కడ మొదటి 3 మాత్రలు స్పష్టంగానే ఉంటాయి అన్నాడు ఇక్కడ. ఇక్కడేం చెప్తున్నాడు, నీ బీజములో మొదటి మాత్ర ఏదైతే ఉన్నదో అది చాలా విశేషమైనది అన్నాడు. అది ఒక్కటి చాలుట అన్నాడు ఇక్కడ. ఏమిటా మొదటి మాత్ర, అది కూడా మనం పరిశీలించాలి. ఆ ఈ అం కదా, మొత్తం అనే నాదం. ఆ ఈ అంలో మొదటిదేది అకారం. కనుక ఇక్కడ మాత్ర యా అత్ర అన్నప్పుడు అకారం అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ చాలామంది అనుస్వారం అని అర్థాన్ని తీసుకున్నారు. ఐం అనడంలో చివరికి అది చాలా గొప్పది అని చెప్పడం ఉద్దేశంతో చెప్పారు. అది అయ్యుండొచ్చు, నేను వేటిని విమర్శించట్లేదు. కానీ స్పష్టంగా ఇక్కడ అకారం అనే కనబడుతుంది. ఎందుకంటే అతి విశదా మాత్ర అన్నాడు ఇక్కడ, స్పష్టంగా కనబడుతుంది. అతి విశదా మాత్ర అకారమే తప్ప కాదు. దాన్ని అతి విశద అనరాదు. ఎందుకు అనరాదు అంటే సప్తశతి ప్రమాణం. అర్ధమాత్ర స్థితాదేవి యా అనుచ్చార్య విశేషత అన్నాడు ఇక్కడ. విశేషంగా ఉచ్చరించని మాత్ర అన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, ఓంకారం చెప్తున్నాడండి. ఆ ఊ మా, ఇందులో ఆ ఊ మా అంటున్నా, చివరికి అని అంటున్నామే, అది అర్ధమాత్ర. అది యా అనుచ్చార్య, అది స్పష్టంగా పలకం అన్నాడు ఇక్కడ. త్రిధా మాత్ర అంటే అకారు ఉకారం అకారం. అక్కడ కూడా మొదటిదేది, దీంట్లో మళ్ళీ మొదటిదా పరిశీలించండి ఇక్కడ. కానీ మాత్రా యాత్ర అనే ఉద్దేశంలో అతి విశద అంటే అకారమే. దీనికి ప్రమాణం మళ్ళీ వేదమే ఇక్కడ చెప్తున్న దానికి. అకారో వై సర్వా వాక్ అని వేదంలో ఉన్నది ఇక్కడ. సర్వవాక్కులకి మూల అకారం. ఎందుకంటే మీరు ఏ అక్షరమైన పలకండి, ఆ లేనిది ఏది పలకలేరు. ముందా అనండి అనొచ్చు. భోజనం చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టే ముందు ఆను అంది. ఇప్పుడు అక్షరాలు నేర్పక ముందు కూడా. కానీ మొట్టమొదటి అనాల్సింది అదే. దేనికైనా తెర ఉంది, ఏ పని లేదు, మాట్లాడడం జరగకపోయినా తినాలి. దానికైనా అనాలి. ఏం చేస్తాం, అంటే ఓపెన్. అందుకే ముందు ఓపెన్ చేసి తర్వాత అక్షరాలన్నీ పెట్టాడు. అందుకే ఏ అంటే ఓపెన్ కాదు, అంటే ఓపెన్. అది అందుకు అక్షరాలు నేర్పాలి, తెలుసుకోండి. ఎంత అద్భుతంగా చెప్పారు ఇక్కడ అనేది. అందుకే భారతీయ అక్షరాభ్యాసం కూడా అంత అద్భుతంగా చూపించారు ఇక్కడ. ఎంత ఓపెన్ చేస్తే అంత ఓపెన్ చేయాలి. రెండవది అంతే దీంట్లో ఉన్నది అన్నాడు ఇక్కడ. అయ్యి నరులు కేవంగ అయ్యొచ్చు హైవరట్, అది కూడా అక్షరక్రమం. అందుకే ఓంకారంలో మొదటి అక్షరం, వర్ణక్రమంలో మొదటిది, ఐలో మొదటిది, వాగ్భవిజంలో కూడా మొదటిది అకారం. అకారానికి అంత శక్తి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ భగవద్గీతలోకి రండి. అక్షరాణం అకారోస్మి అన్నాడు కృష్ణ పరమాత్మ. 50 అక్షరాలు అకారం నా స్వరూపం అన్నాడు. ఇంకేం చెప్పాలి? నా స్వరూపం అంటే ఎవడు? ఈశ్వరుడు. మరి ఈశ్వరికి ఒక అక్షరం ఇవ్వాలి కదండి, అది ఈ అన్నాడు ఇక్కడ. ఆ ఈ కలపండి అయ్యింది. అది అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. ఈ అమ్మవారిది అంత విశేషమైనటువంటి అర్థం ఉన్నది ఇక్కడ. కనుక ప్రతి అక్షరం అమ్మే, కానీ అక్కడ శివుడు ఈశ్వరుడుగా కనబడుతుంది. కానీ అకారం అది మాత్రా యాత్ర విరాజతే అతి విశద. అది అష్టధా మాతృకం. అదే 8 విధముల మాతృకలు అయిందమ్మా అన్నాడు. 8 విధాల మాతృకలు ఏంటండి? 50 అని చెప్తూ ఉంటే 8 అవుతాయి. ఎలాగో చూడండి. ఆ నుంచి అమ్మహా వరకు ఒకటి, ఇది అకారం, అవర్గము అంటారు. రెండవది కవర్గము, కకగఘన్య. మూడవది చవర్గము, చచజన్య. నాలుగవది టవర్గం, టటఢడన. తవర్గం, పవర్గం, యవర్గం, శవర్గం. ఎన్నయ్యే? 8. ఇవి అష్టధా మాతృకులు అంటే ఇది తెలుసుకోవాల్సింది. ఆ అకారం నుంచి 8 మాతృకులు ఉత్పన్నమయ్యి అన్నాడు. ప్రధానం అదే. అక్కడ నుంచి ఇవన్నీ వచ్చేట. మా అన్నికి రావడానికి కారణం ఆ ఆకారం స్వరూపం ఇక్కడ. దాని నుంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది విశేషమైనటువంటి అంశం. అంతే కదా, అష్టధా మాతృకులు అంటే 8 వచ్చాయి కదా. 8 ఒక్కొక్క దానికి అమ్మవారు ఒక్కొక్క అధిదేవతగా ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. అవర్గానికి ఒక అధిదేవత, కవర్గానికి ఒక అధిదేవత. అక్షరాలను అమ్మని తెలుసుకోవడానికి పనికొస్తున్నాయి చూసారా. ప్రతి అక్షరం అమ్మే, కానీ గుంపుగా ఒక దగ్గర పెట్టగానే అందులో నుంచి శక్తి పుడుతుందట. అలా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అధిదేవతలు 8 మంది. మీరు ఎన్ని కబుర్లు ఆడాలన్నా ఈ 8 వర్గములే. కానీ 8 వర్గాల తల్లులను ఒక్కసారి నమస్కారం చేసుకుని అవర్గానికి వశిని, కర్వర్గానికి కామేశ్వరి, చవర్గానికి మోదిని. ఇంకా అక్కడి నుంచి రండి. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది. కనుక అష్ట విధములైన వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళు అక్కడ అన్నారు ఇక్కడ. ఇది గ్రహించవలసినది. అష్టధా మాతృక అంటే ఇది అర్థం ఇక్కడ. ఆ నుంచి చివరికి శవర్గం వరకు అష్టవర్గములు, వశిన్యాది వాగ్దేవతలు, అది వివరించారు. శక్తిం కుండలినీం చతుర్విధతను.
శక్తిం కుండలిని, కుండలిని శక్తి కూడా అదే అన్నాడు. ఆతో మొదలై వచ్చింది ఆ కుండలిని శక్తిట. ఆ దర్శనం చూపిస్తున్నాడు ఇక్కడ. కుండలిని శక్తి కూడా ఆ విధంగానే వచ్చినది అని వివరిస్తున్నారు. ఎన్ని రకములు కంటే 4 రకాలట. అంటే కుండలిని మరి ఎన్ని రకాలు? 4. మరి 6 7 చెప్పారండి, అన్ని కలిపి 4. చూడండి ఇక్కడ అగ్ని కుండలిని, సూర్య కుండలిని, సోమ కుండలిని అని 3 కుండలిని ఉంటాయన్నాడు ఇక్కడ. అగ్ని కుండలిని మూలాధారంలో ఉంటుంది, హృదయంలో సూర్యకుండలిని ఉంటుంది, భూమధ్యంలో చంద్రకుండలిని ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఇది సరిగ్గా మనం చూస్తే అగ్నికుండలిని మూలాధారం నుంచి అనాహతం వరకు ఉంటుంది ఇక్కడ. అనాహతం నుంచి పై వరకు సూర్యకుండలిని, ఇక్కడ నుంచి పై వరకు చంద్రకుండలిని. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సరిగ్గా సహస్రాలను చంద్రబింబస్థానం ఇప్పుడు సమన్వయం అయిపోతుంది. ఈ 3 కుండలిని. 4వ కుండలిని ఎక్కడుంటుంది అంటే సమిష్టి కుండలిని మూలాధార అధోగత వాగ్భవాకార త్రికోణే అన్నారు ఇక్కడ. మూలాధార క్రింది భాగంలో కొన్ని చక్రాలు, సూక్ష్మ చక్రాలు ఉంటాయండి. ఇది ఉపాసనలో గట్టిగా ఉన్న వాళ్ళకి సూక్ష్మ చక్రాలు కనబడతాయి. పీట అంటాం, పైన బల్ల, మరి కింద ఆధారంగా 2 కొయ్యలు కొడతారుగా, అది కూడా చూసుకోవాలి. అలా మూలాధారానికి కింద 2 ఉన్నాయట. ఒకటి దాని పేరు అధసహస్రారము, ఇంకో దాని పేరు విషువ సన్నే షడ్దాలే అంటారు ఇక్కడ. ఆ మూలాధార అధోగతే, మూలాధారం క్రింద ఈ 3ంటికి మూలముగా అక్కడ వాగ్భవాకార త్రికోణంలో సమిష్టి కుండలిని ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా. మూలాధారం అగ్నికుండలిని, అనాహతం సూర్యకుండలిని, ఆజ్ఞాచక్రం చంద్రకుండలిని, మూలాధారం కంటే క్రింది భాగంలో సమిష్టి కుండలిని ఉంటుంది. అందుకే శక్తిం కుండలిని చతుర్విధతనుం అని వ్యాఖ్యానించాడు నిత్యానందులు వారు. అంతవరకే చెప్పారు ఆయన. కానీ శక్తిం కుండలిని చతుర్విధతను అని చెప్పడం కోసం అన్వయించారు, బాగుంది. కానీ ఇక్కడ మరొక అర్థం కూడా తెలుసుకోవచ్చు. అష్టధామాతృక ఎలాగ చెప్పుకున్నామో శక్తిం కుండలిని అయిపోయింది. ఆ శక్తిం కుండలినికి ఆవు మాకి సరిపోతుంది, అందులో ఏమీ బాధలేదు. మరి చతుర్విధతనం అంటే ఏమిటి? ఇది విడిగా తెలుసుకోవాలంటే వాగ్భవ కూటం గురించి చెప్తున్నాడు గనక ఇక్కడ చతుర్విధతనం అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి, ఇది దీని యొక్క అర్థం. ఇక్కడ చతుర్విధతనం ఎస్ తత్వవిన్మన్యతే, ఇది తెలుసుకుని తత్వవిత్. తత్వవిత్ అనే మాటకు అర్థం ఏంటంటే దాని యథార్థ స్వరూపం తెలిసినవాడు. అందుకే తత్వం తెలిసి ఉపాసన చేస్తేనే సిద్ధి ఉంటుంది, ఇందులో సందేహం లేదు. కొందరికి తత్వం తెలుసుకోవాలని తాపత్రయంతో చెప్తే కోపగించుకున్న వాళ్ళని నేను చూశానండి. అందరూ ఆ స్థాయికి ఉండరు కదండి. అటువంటి అప్పుడు ఎలాగా అంటే అసలు దానిలో ఉన్న తత్వం తెలియకపోతే సిద్ధి లేదన్నప్పుడు అవతల వాడికి సిద్ధి పొందే అవకాశం కలిగించాలా? అందుకు తత్వం చెప్పాలి ఇక్కడ. అందుకే తత్వవిత్ అయినవాడు మన్యతే భావిస్తే అన్నాడు ఇక్కడ. అంటే యథార్థ స్వరూపం గ్రహించగలిగేవాడు ఈ భావనతోని వాగ్భవకూటాన్ని కానీ ఉపాసన చేస్తే అన్నాడు ఇక్కడ. అంటే ఈ వాగ్భవకూటమే అకారాది క్షకారాంతమైనటువంటి 8 వర్గములుగా వచ్చింది. ఈ వాగ్భవకూటమే కుండలిని శక్తి, ప్రధానమైన కుండలిని శక్తి. ఈ వాగ్భవకూటమే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనబడేటువంటి చతుర్విధ వాగ్రూపిణి అని ఎవడైతే తెలుసుకుని తత్వవేత్తయే మన్యతే ఉపాసన చేస్తాడో వాడు అవిద్యని జయిస్తాడు. వాడు అది చెప్తున్నాడు. అందుకు జపం చేయడంలో కూడా ఈ విధంగా చేసినటువంటి వాడు ఎలాగ ధరించిపోతున్నా అంటే సహా అవిద్య అఖిల జన్మ కర్మ దురితారణ్యం. అవిద్యతో కూడినటువంటి అఖిల జన్మ, అవిద్య వల్ల ఇవన్నీ పుడతాయి. అవిద్య అంటే ఏమిటి? అవిద్యకి చాలా అర్థాలు ఉన్నాయి. లోకంలో వ్యవహారం వేరు, శాస్త్ర వ్యవహారం వేరు. లోకంలో అవిద్య అంటే మూర్ఖత్వం, అది ఉందంటే ఒప్పుకోమ్మను. కానీ అవిద్య లేని వాళ్ళు ఎవడు ఉండడు. అవిద్య అంటే ఆత్మతత్వ జ్ఞానం లేకపోవడమే అవిద్య, ఇంకోటి ఏంటి కాదు. ఏది తానో తెలుసుకోకుండా తాను కాని తాను అనుకోవడమే అవిద్య. ఒక్క మాటలో చెప్పాలి. నిత్యానందనాథుల వారు అవిద్య అంటే ఒకటే అద్భుతమైన చిన్న పదం పెట్టాడండి. అర్థమైన వాడికి మాత్రం కొరడా దెబ్బలా చెల్లుమంటుంది అక్కడ. సాంసారికీ బుద్ధి అన్నాడు ఒకటే మాట ఇక్కడ, అద్భుతమైన మాట ఇక్కడ. సాంసారికీ బుద్ధి అవిద్య అన్నాడు. నాకు అవిద్య ఉందా లేదా ఎవరిని అడగద్దు, నీకు సంసార బుద్ధి ఉందో లేదో చెక్ చేసుకో అంతే. ఇక్కడ ఎంత లౌకిక దృష్టి ఉంటే అంత అవిద్య ఉన్నట్టే అన్నాడు ఇక్కడ. సాంసారికీ బుద్ధికి అవిద్య, అది ఉన్నంతకాలం నీకు లౌకికం దృష్టి ఉంది కనుక లోకంలో పడుతూనే ఉంటావు. ఈ శరీరం పోతే మరొక శరీరం. కనుక అవిద్య వల్ల జన్మ కర్మ దురితారణ్యం, ఎంత భయంకరమైన అడవి తయారైందో చూడండి. జీబు అడవి, జన్మ కర్మ దురిత అరణ్యం. జన్మలు కర్మలు వాటిలో చేసే దురితములతో కూడిన మహారణ్యం. ఎంత అరణ్యానికి బీజం మాత్రం అవిద్య. అవిద్యతో కూడిన జన్మకర్మ దురితములనే మహారణ్యం ఒకటి ఉంది. అది దగ్ధమయ్యేలా చేయగలదమ్మా నీ వాగ్భవ స్వరూపము అన్నాడు ఇక్కడ. ఎలా దగ్ధం చేస్తుంది అంటే నితరాం దగ్ధం, సంపూర్ణంగా. ఎలా దగ్ధం చేస్తుందంటే అయ్యయ్య అనగానే దగ్ధమైపోతుందని కాదు. ఆ వాగ్భవకోటి ఉపాసన వల్ల నీకు ప్రబోధం కలిగిస్తుంది అన్నాడు. ప్రబోధం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనే అగ్ని ఎప్పుడైతే వచ్చిందో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ, అది ఇక్కడ.
ఆ జ్ఞానాగ్ని ఎప్పుడైతే రగులుకుందో వెంటనే కర్మంతా దగ్ధమవుతుంది, ఇక్కడ అవిద్య దగ్ధమవుతుంది. కనుకనే ఆ వాగ్భవ కూటమి యొక్క స్వరూపము తెలిసి జపం చేస్తే, సరిగ్గా త్యాగరాజు కూడా రామరామంటే మోక్షం పొందిపోతారని చెప్పలేదండి. తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనస అన్నాడు. ఏ మంత్రం చేసినా తెలిసి చేయాలి. ప్రవచనం వింటున్నసేపు అర్థం కాలేదు కనుక అర్థం తెలుసుకుని చేయాలంటండి ఆయన చాదస్థానంలో చెప్తాడు, కానీ లేకపోయినా చేయించాలి. లేకపోయినా చేయొచ్చు, చేయగా పాపం పోయి ఎప్పుడు అర్థం తెలుసుకొని బుద్ధి పుడుతుంది. అప్పుడు అర్థం తెలిసి ప్రబోధం వచ్చి తరిస్తాం. ఎప్పటికైనా తత్వం తెలిసే వరకు మోక్షం రాదు, ఇది తెలుసుకోవాలి. అందుకే మా గురువుగారు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, తెలుసుకోవాల్సింది తెలిసే వరకు పుడుతూనే ఉండాలి నాయన అన్నాడు. ఒకటే మాట ఆయన ఇక్కడ. అందుకే జ్ఞానం కలిగే వరకు పుట్టుక తప్పదు. అదే ప్రబోధాగ్ని. ఆ మాట ఎంత అందంగా వేశారు, ప్రబోధ. ఆ బోధ ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు, ప్రబోధ పూర్తి మెలకువ. కొందరు నిద్ర లేపుతుంటే సగం మెలకువతో ఉంటూ ఉంటారు, అది కాదు. ప్రబోధ పూర్తి మెలకువ కావాలండి ఇక్కడ. అంటే మళ్ళీ నిద్రపోకూడదు అది ఇక్కడ. అలాంటిది కావాలి, అలాంటి వెలుగు జ్ఞానం. ఆ జ్ఞానం దేనివల్ల వస్తుంది? ఇవాళ చెప్పిన 3 శ్లోకాల వల్ల వస్తుంది, అది కూడా ఏం కాదు. కనుక ఆ వాగ్భవకూట స్ఫురణ. కనుక ఆ తల్లి ఆ వాగ్భవకూట రూపిణి అని లలితాంబకి దండం పెట్టాడు చాలు. లలితాంబ అటువంటి జగత్తంతటికి శబ్దాన్నిచ్చిన ఆ తల్లి కుండలినిగా అకారాది క్షకారాంత అక్షరములుగా పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనబడే చతుర్విధ వాక్కులుగా భాషిస్తోంది అని తెలిసి ఆ తల్లిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఆ తల్లి ప్రబోధాగ్నిని రగుల్చుతుంది. ప్రబోధాగ్ని రగలగానే అవిద్యతో కూడిన అవిద్యాకల జన్మ కర్మ దురితారణ్యం ప్రబోధాగ్నినా అన్నారు ఇక్కడ. ఆ ప్రబోధాగ్ని వల్ల ఈ అరణ్యం అంతా దగ్ధమవుతున్నది. భస్మీకృత్య బూడిచ్చేసేస్తుందండి, అది తెలుసుకోవాల్సింది. సగం కాల్చి వదిలేస్తే మళ్ళీ ప్రమాదం, మళ్ళీ మూలం నుంచి వచ్చేస్తుంది. భస్మీకృత్య బూడిద మళ్ళీ మూలకెత్తదు. భస్మీకృత్య వికల్పజాలమఖిలం. వికల్పం అంటే విక్షేపం, మా యొక్క లక్షణం స్థిరత్వం లేకపోవడం. వికల్పజాలమఖిలం సమస్తం కూడా వికల్పాత్మకమైన మాయని మొత్తం నశింపజేసి ఎక్కడికి తీసుకెడుతుంది? కేవలం అన్నీ నశించిపోతే ఏం లాభం అండి? ఎవడొప్పుకుంటాడు అన్నీ నశింపజేస్తానంటే? ఏదో పదిలమైన చోటు ఉందని తెలిస్తే మిగిలినవన్నీ పోయినా పర్వాలేదు. ఆ పదిలమైన చోటు ఒకటి ఉందిట, అదేంటంటే మాతః పదం తత్వరజేత్, తత్పదాన్ని చేరతాడు వాడు అన్నాడు. అవిద్యను నశింపజేసి తత్పదాన్ని చేరతాడు. తత్పదమేది? చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. తత్పదం అంటే అది. ఆ తత్పదం అంటే మణిద్వీపమా? తత్పదం ఏంటో మహానుభావుడు చెప్తున్నాడు, ఒక నాగభట్టు అనేటువంటి సిద్ధపురుషుడు. ఏతస్యా పరత పరాత్పరతరం. ఇదండి పరాత్పరతరం మొదలొచ్చినది ఇక్కడ. పరాత్పరతరమైన పదమే పరమపదం. దానికి మరొక సిద్ధపురుషుడు పేరు పెట్టాడు శివపదం. దాన్ని శివపదం అంటారు, దీన్నే పరమపదం అంటారు. మరి విష్ణుపదం కాదా అంటే దీనికి శ్లోకం అన్వయిస్తాం చూడండి. పరత పరాత్పరతరం నిర్వాణశక్తే పదం శైవం. అదే శైవం, అది శివపదం. శాశ్వతమప్రమేయమచలం నిత్యోదితం నిర్మలం. ఆ పదం దొరికినా దొరకకపోయినా వినడానికి అంత బాగుందో చూడండి. నిర్మలం, శాశ్వతం, అచలం, అప్రమేయం, అదే ఆ పదం. మరి అంత గొప్పది వింటూ ఉంటే పొందాలని ఎందుకు అనిపించట్లేదు? అంతది. అదే ఊర్లో మంచి గోల్డ్ షాప్ ఎక్కడుందో తెలుసుకుని మరీ వెళుతూ ఉంటామే. అంటే నీకు ఎప్పుడు ది బెస్ట్ కావాలి కదా, అటువంటిప్పుడు ది బెస్ట్ అయిన పదం అక్కడుందని దానికి ప్రయత్నించేందుకు ఇక్కడ మాత్రం బెస్ట్ అక్కర్లే, భ్రష్ట్ కావాలా? మరి అది బెస్ట్ అని దానికోసం ప్రయత్నించద్దు. మరి ఇంత బెస్ట్ పదవి కూడా చెప్తున్నాడు, కనీసం దానితోనూ ఊరుతామేమో, ఆశపడుతుందేమోనని. ఆ పదవి ఎంత గొప్పగా ఉన్నదంటే శాశ్వతం శైవం. శైవం అంటే శైవ మతం అని కాదు, శైవం అంటే శివం, త్రిగుణాతీత శివ. శైవం శాశ్వతం అప్రమేయం అచలం నిత్యోదితం నిర్మలం. అదే ఆ పదమే తద్విష్ణోపదమిత్యుశంతి సుధియః. దాన్ని తద్విష్ణోపదం, అదే విష్ణుపదం. కేచిత్ పదం బ్రహ్మణ, దాన్నే కొందరు బ్రహ్మపదం అంటారు. కేచిత్ హంసపదం, కొందరు దాన్ని హంసపదం అంటారు. కొందరు నిరంజన పదం, అది నిరంజన పదం అంటే కైవల్యం, కేవలం మోక్షం అంటారు. కొందరు దాన్ని నిరాలంబరం అంటారు. పేర్లు మారే కానీ దాని పేరు తత్పదం, పరమపదం. ఆ పరమపదం పోవాలి అంటే అవిద్య వల్ల కలిగినటువంటి జన్మ కర్మాది అరణ్య దగ్ధం కావాలి. అలాంటి దగ్ధం చేయగలిగే ప్రబోధాగ్నిని ఇవ్వగలిగే శక్తి సర్వశాస్త్రములకు మూలమైనటువంటి వాగ్భవ స్వరూపిణివైన నీ అనుగ్రహం వల్ల లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇంతవరకు నేను వాగ్భవ కూటం యొక్క మహిమ చెప్పాను అని మాత్రమే అనుకోకండి. వాగ్భవకూట స్వరూపంగా అమ్మ అనుగ్రహిస్తుందని తెలుసుకుంటే లలితాదేవి పాదాలని ఆశ్రయించిన వారికి ఆ తల్లి తన కారుణ్యాన్ని వాగ్భవ రూపంగా ప్రసాదిస్తూ ఇహలోకంలో కావలసిన విద్యలు ఇవ్వడమే కాకుండా పరమార్థానికి కావలసిన బ్రహ్మ విద్యను కూడా మనకు భాషింపజేసి ఆ బ్రహ్మ విద్య చేత
అజ్ఞానాన్ని, అజ్ఞానజన్యమైన సంసార బంధాలు నశింపజేసి తత్వదమైన మోక్షాన్ని ప్రసాదిస్తోంది అని 3 శ్లోకాల సారాంశం మననం చేసుకుని ఇప్పుడు శ్రవణం చేశారు. ఇప్పటి నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వరకు 3 శ్లోకాలు మననం చేయండి. నేను చెప్పిన దానికంటే మాధుర్యం మీరు అనుభవిస్తారు. విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిత్యానందనాథుల వారన్న ఒక మాట, సామవేద ఆద్యక్షర రూప బీజంకుర ప్రాయ విశ్వప్రపంచస్య మాతృభూత అన్నారు. ఇక్కడ మొదటి మాత్రని ఎంత విశేషంగా చెప్తున్నారంటే, సామవేద ఆద్యక్షర రూప, సామవేదానికి ఆది అక్షరమైనది, బీజాంకుర ప్రాయ, అది ఒక బీజాంకురం వంటిదిట. అంటే ఒక బీజం నుంచి వచ్చిన మొలక నుంచే వృక్షమంతా వచ్చినట్లుగా అకారం నుంచి సమస్త అక్షరజాలం ఉత్పన్నమైంది కనుక దాన్ని బీజాంకుర ప్రాయ అన్నారు. ఇంకొకటి విశ్వప్రపంచస్య మాతృభూత, విశ్వప్రపంచానికే అది మాతృభూతం అన్నారు. అందుకే ప్రణవంలో కూడా ఆది అదే, మొదటి మాత్ర అదే. అంతేకాదు సామవేద ఆద్యక్షర రూపాన్ని చెప్పడంలో, సామవేదంలో మంత్రాన్ని మనం ప్రస్తావన చేసుకున్న అగ్నాయాహి వీతయ్యలో మొదటి అక్షరం ఆ కారణం చేత ఇది అకారమే అనడానికి మరొక్క మారు మనం స్పష్టంగా చెప్పుకుంటూ తర్వాత కూటములోకి ప్రవేశిస్తున్నాం. ఈ కూటము లేదా ఈ రెండవ బీజము, దీనికి కామ బీజము లేదా కామరాజ బీజము, కామరాజ కూటము అని కూడా అంటూ ఉన్నాం. కామరాజ ఈ శబ్దం చాలా విశేషమైనటువంటిది. ఇందులో ఒక్కొక్క కూటముని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అయింది. తర్వాత చెప్పుకుంటున్నది కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. ఆ మధ్యకూటం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అక్కడ ఈ మధ్యకూటం యొక్క శక్తి ఎంతటిదో వరుసగా మళ్ళీ 3 శ్లోకాల్లో విస్తరించి మనకు అందిస్తున్నారు. ఇక్కడ ఈ కామరాజ అన్నప్పుడు స్పష్టంగా గమనించవలసిన అంశము కామ అనే మాటలో ఉన్న శక్తి. కామ అనగానే లోకంలో ఒక వికారమైన అర్థంలో కూడా వాడుతూ ఉంటాం మనం. కానీ కామం అంటే కోరిక, అది లేకపోతే ప్రపంచం నడవదు. పరమేశ్వరుడికే కామేశ్వరుడిని పేరు కనుక ఆయనకి కామం కలిగిందిట. సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ, స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అలాంటి ఉపనిషద్వాక్యాలు కనబడుతున్నాయి. సహ అకామయత, సృష్టికి పూర్వమున్న పరమాత్మ కామించాడంటే కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంటే సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. కనుక పరమేశ్వరుని సంకల్పశక్తే కామ. ఈ కామ అనే అక్షరం ఒక గొప్ప శక్తివంతమైనది. అందుకే అమ్మవారి కామకళా రూప అని ఒక నామాన్ని మనం చెప్పుకున్నాం. కామకళ ఏమిటయ్యా కామ అంటే కష్ట అష్ట మష్ట ఇది కామ అన్నారు. ఇక్కడ కా ఆ మా ఈ మళ్ళీ 3 బిందువులు అవుతున్నాయి చూడండి. మధ్యలో ఉన్న దానిలో మళ్ళీ 3 బిందువులు వచ్చాయి. కా ఆ మా. ఈ కకారం బ్రహ్మవాది, అకారం విష్ణువాచి, మకారం రుద్రవాచి అన్నారు. ఇక్కడ అది విశేషం. కా ఆ మా అంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈ 3. ఈ 3 అంటే ఏమిటి? సృష్టి స్థితి లయ. అంటే పరమేశ్వరుడు ఈ జగత్తు చెయ్యాలి అనుకోగానే ఆయన నుంచి సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి వెలికి వచ్చింది. ఈ సృష్టి స్థితి లయాత్మకమైన శక్తి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకంగా కనబడుతుంది. 3గా కనబడుతున్నా వాడు ఒక్కడే. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందు డిందు. 3 చేస్తున్నవాడు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు. భాగవతం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకు భాగవతాన్ని మనం గుర్తు తెచ్చుకున్నామంటే భాగవతం ఏంటో ఇక్కడ విషయం కూడా అదే. కనుక సృష్టి స్థితిలో చేస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ మాత్రం ఒక్కడే. ఆయన 3 పనులు చేసేటప్పుడు మాత్రం బ్రహ్మ విష్ణు రుద్ర అన్నారు. అదే ఇక్కడ కా ఆ మ 3 అయినదయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకా అలాంటి కా ఆ మ అయినటువంటి ఏ శక్తి ఉన్నదో అది పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలని సంకల్పించినప్పుడు ఈ 3 బయటకు వచ్చాయి కనుక ఆ సంకల్పశక్తి అయిన అమ్మవారు కామకళా బీజమైంది. ఇది దీని యొక్క అర్థం. అంటే ఇక్కడ సృష్టి స్థితిలయాత్మకమైనటువంటి అక్కడ మళ్ళీ 3 బిందువులతో ఒక త్రికోణాన్ని మనం ఊహించుకోవాలి. అందుకే కామకళ అనగానే త్రికోణ ధ్యానమే చేస్తూ ఉంటారు. ఇక్కడ కామరాజు కూటంలో కూడా త్రికోణ స్ఫురణ మనకు ఉండాలి. ఈ త్రికోణం ఏమిటో కాదు, ప్రధానంగా బ్రహ్మ విష్ణు రుద్రులు, సృష్టి స్థితి లయలు. అక్కడ ఎన్ని 3లు ఉంటాయి అన్నీ పెట్టండి, మీ ఇష్టం. సృష్టి స్థితి లయలు, సత్వరజ స్తమో గుణాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములు 3 బిందువులుగా వచ్చి ఒక త్రికోణం అయింది. కానీ ఒకే బిందువు విచ్చుకుని 3 బిందువులు అయింది అని తెలుసుకోవడం కోసం ఈ త్రికోణ మధ్యంలో ఉన్న బిందు స్వరూపుడైన అమ్మవారిని ధ్యానించాలి. ఇలా త్రికోణము మధ్యలో ఉన్న బిందువును ధ్యానిస్తే అది కామకళా ధ్యానం. కొంతమేర గ్రహించగలిగితే చాలు. ఇక్కడ ఆ తత్వం ఇక్కడ మనం ఈ కూటములో గ్రహించగలుగుతున్నాం. అంతేకాదు పంచదశి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మనస్సులో ఒక త్రికోణం గీసుకోవచ్చు. మొదటి కూటము ఒక కోణం కింద గీసుకుని అక్కడి నుంచి అడ్డముగా వచ్చేటువంటి కోణములో గీతలో
మరొక కూటమి, తర్వాత అటు నుంచి మళ్ళీ క్రింది త్రికోణాన్ని కలపడానికి 3వ కూటమి. 3 గీసుకోండి, మనస్సులో గీసుకోవచ్చు. అంటే మొత్తం ఇదే ఇమిడిపోయింది. మొత్తం 15 అక్షరాల మంత్రము కూడా ఒక త్రికోణాకృతిలో వచ్చింది. అయితే బిందువులు ఎప్పుడూ ఒకటే అయి ఉంటాయి. ఆ బిందువులు చూడండి, ప్రతి కూటమికి చివర ఒక అక్షరం వస్తుంటుంది, హ్రీం అనేది. అదే 3 బిందువుల స్థానంలో ఉంటుంది. అలా భావించండి ఒక్కసారి. సరిగ్గా అదే మొత్తంగా గోచరిస్తోంది మనకి ఇక్కడ. అది మొత్తం పంచదశని కలుపుకుని మనం చెప్తూ ఉన్నాం. ఆ త్రికోణ శక్తిని కూడా ధ్యానించారు ఇక్కడ. ఇప్పుడు కామకళా బీజంలో ప్రధానంగా బాలలో చెప్పేటప్పటికల్లా మధ్యమ బీజం ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వివరణ కోసం సభలో బీజాక్షరాలు చెప్పడం జరుగుతుంది. రెండవదైనటువంటి మధ్యమ బీజమైన ఆ కామరాజ కూటము లేదా కామరాజ బీజాన్ని ధ్యానిస్తున్నాడు. అది బాల ప్రకారంగా చూస్తే క్లీం అనే బీజం వస్తుంది ఇక్కడ. ఈ బీజం విశేషం ఏంటంటే మనం అది అనగానే అమ్మవారు అనుకుంటాం, కానీ కృష్ణ భక్తుడికి ఇదే ప్రధానమైన బీజాక్షరం అండి. కృష్ణ మంత్రానికి ఇదే బీజాక్షరం. కృష్ణుల్లో ఏకాక్షర మంత్రం ఉన్నది, అది కేవలం ఈ బీజం మాత్రమే. దీనికి నామాన్ని కలిపి చేసుకుంటూ కృష్ణ మంత్రములు చాలా చాలా ఉన్నాయి, కానీ ప్రధాన బీజం ఇదే. ఇది ఏదో ఉంది దీంట్లో. అసలు క్లీం అంటేనే లాగేసేది, లాక్కున్నది. అది లాగేయడాలు 2 రకాలు. ప్రపంచం కూడా లాగేస్తుంది, పరమాత్మ కూడా లాగేస్తాడు. ప్రపంచం లాగేస్తే మోహం, పరమాత్మ లాగితే మోక్షం. అంతే తెలుసుకోండి ఇక్కడ. ప్రపంచం లాగేస్తుందని కొత్తగా చెప్పక్కర్లేదు, ఎప్పుడు జరుగుతున్న పని అది. ఎన్ని ఉపన్యాసాలు విన్నా లాగేస్తూ ఉంటుంది. ఉపన్యాసాలు వింటూ ఉన్నా లాగేస్తుంటుంది కొందరికి ఆ టైంలోనే. లాగేయకపోతే ఎలా అండి? లాగుతూనే ఉంటుంది. ఆయన లాగడమే మహా కష్టం. కనుక స్వామి ఇక్కడ మోహ రూపంలో నువ్వే ఉండి లాగుతున్నావు, ఆ నువ్వే అనుగ్రహ రూపంతో నీ లోపలికి లాగేసుకోవయ్యా నన్ను అని అడిగితే కర్షతి, లాగుతాట. కర్షతీతి కృష్ణ, లాగేసేవాడు కృష్ణుడు అన్నాడు. ఎంత చక్కని మాట అండి. అందుకే బీజాక్షరానికి కృష్ణతత్వానికి ఏదో గొప్ప మాట అన్నది. ఆయన పరమ మోహస్వరూపుడు. కృష్ణుడు అంటేనే మోహన కృష్ణుడు. జగత్తుని మోహింపజేసాడు ఆయన. ఆ మోహాన్ని చూపించాడు. సర్వవ్యాపకుడికి కూడా ఏమీ ఎరగనట్టే ప్రవర్తించాడు. అంతకంటే మోహం ఏంటండి? గ్రహించిన వాళ్ళు ఎవరున్నారో గోపికలు వాళ్ళందరూ లోపలికి లాగేసుకుని మోక్షం ఇచ్చాడు. మళ్ళీ పుట్టనివ్వలేదు స్వామి ఇక్కడ. ఆ బీజాక్షరానికి ఉన్న శక్తి చెప్పడం కోసం బీజాక్షర స్వరూపుడైన కృష్ణ పరమాత్మను కూడా ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నాం. అంటే ఒకే బీజాక్షరం కృష్ణుడికి చెప్పారు, ఇక్కడ అమ్మకి చెప్పారంటే కృష్ణుడు అమ్మ అని ఇద్దరు లేరయ్యా, ఉన్నది ఒకటే తత్వము అని గ్రహించగలిగింది. ఇంకేం కావాలి ఇక్కడ? మన పరాశక్తి యొక్క చైతన్యాన్ని లేదా పరబ్రహ్మ యొక్క ఆ చైతన్యాన్ని మనం అక్కడ కృష్ణుడు అన్నాం, ఇక్కడ కామరాజ బీజం అన్నాం. ఇక్కడ ఇది చాలా అత్యంత ప్రధానమైనది. ఇది ఒకవైపు మనల్ని ప్రపంచం వైపు నడిపించే శక్తి ఇదే, మనల్ని మోక్షం ఇవ్వగలిగే శక్తి కూడా దీనికి ఉన్నది కనుక ఆ భావనతో ఎవరైతే దీన్ని ఉపాసన చేస్తారో వాళ్ళు ఈ ప్రాపంచికమైన విషయాల్లో తమకు ప్రమాదం కలగకుండా ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఇస్తూనే ఆ తల్లి క్రమంగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకే కోరికలు తీర్చుతుంది. అసలు ఏ కోరికలు అవసరం లేని మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే శక్తి ఈ మధ్య కూటముకున్నది ఇక్కడ. అది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మధ్య కూటమి లేదా మధ్య బీజాన్ని ఈ శ్లోకంలో ఎంత అందంగా ఆవిష్కరిస్తున్నాడు మహానుభావుడు దూర్వాసుల వారంటే, తత్తే మధ్యమ బీజమంబ కలయామి. ఈ కలయామి అనే మాటకి, ఈ కలయామి కలయే అనే మాట మనం వింటూ ఉంటాం, ప్రతి శ్లోకాల్లో కనబడుతుంటుంది. కలయే కలయామి, కలయే కలయామి అనే మాటకు అర్థం ఏంటంటే ఉపాసిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను, ఇది అర్థం. నేను ఇప్పుడు ఉపాసన చేస్తున్నాను. దేనిని? మధ్యమ బీజం. తెలుసుకోవడం వేరు, ఉపాసించడమే వేరండి. తెలుసుకోవడమే ఉపాసనలా చేస్తే అది ఇంకా ధన్యత. ఉపాసన, దాని సాధన చేయాలి ఇక్కడ. అలా నేను నీ యొక్క మధ్యమ బీజాన్ని ఓ అంబా కలయామి ఉపాసన చేస్తున్నాను. మధ్యమ బీజం ఎలా ఉంటుందంటే ఆదిత్యవర్ణం. అది ఆదిత్యవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్న వాగ్భావం ఏ వర్ణం? తెలుపు, అంటే చంద్రవర్ణం. చంద్రవర్ణం. ఇప్పుడు ఇదేంటి? ఆదిత్యుడు, అంటే అప్పుడు చంద్రుడు సూర్యుడు. మరొకవైపు అలా కూడా చూడండి, రంగు మాత్రమే కాదు, చంద్రమండలం సూర్యమండలం కూడా భావించాలి. అదేవిధంగా ఆదిత్యవర్ణం, ఈ ఆదిత్యవర్ణం ఒక ఎరుపు, ఆ ఎరుపు కాంతితో ఉన్నటువంటిది అనొచ్చు. ఎరుపు కాస్త పసుపు కలిపిన ఎరుపైనా అనుకోవచ్చు, దీని విద్రుమ వర్ణం అని కూడా భావించవచ్చు. అలాంటి ఎరుపు, అందుకే ఆదిత్యవర్ణం. ఈ రంగుకున్న శక్తి ఏమిటి? ఆ రంగు ఆ అక్షరం నుంచి వెలువడుతున్న ఒకానొక ప్రకాశం. అంటే మంత్రంలో వెలుగు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, ఆ వెలుగుని వాళ్ళు దర్శిస్తున్నాడు ఋషి. అది క్రియా జ్ఞానేచ్ఛాది అనంత శక్తి విభవ వ్యక్తిం వ్యనక్తి స్ఫుటం. దానిలో ఉన్న శక్తి ఏమిటాయి అంటే క్రియా జ్ఞాన ఇచ్ఛ అని 3 శక్తులుట. ఎందుకంటే ప్రత్యేకించి ఇది ఒక త్రికోణం.
ఒకే త్రికోణంలో 3 కూటములు భావించిన ఒకటి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క త్రికోణంగా భావించిన ఒకటి. అందుకే అమ్మవారి శ్రీచక్రంలో బోల్డ్ త్రికోణాలు ఎందుకు కనబడతాయంటే అర్థం చేసుకోవాలి ఇవే ఇక్కడ. అదే నేను చెప్పాం మనం. ఐం అనేది వినడానికి ఒకే అక్షరం, కానీ దానిలో మళ్ళీ 3 చూపించుకున్నాం. అలాగే క్లీం కూడా వినడానికి ఒకటే అక్షరం, కానీ దానిలో 3 ఉన్నాయి. తర్వాత బీజాక్షరం కూడా అలాగే ఉంటుంది, కానీ 3 ఒక్కొక్క దానిలో మళ్ళీ 3. ఇలా 3 × 3 అంటే 9 అవుతుంది. మళ్ళీ ఆలోచించండి ఇక్కడ. అలా ప్రధానికి మళ్ళీ ఒక్కొక్క త్రికోణంగా భావించవచ్చు. అలా దీనిలో కూడా 3 బిందువులు. అవేమిటయ్యా అంటే క్రియా, జ్ఞాన, ఇచ్ఛ అన్నాడు ఇక్కడ. అంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అంటున్నాం కదా. ఇది మొదటి రోజే వివరణ ఇచ్చుకున్నామండి. దీన్ని బట్టి శ్రీచక్రం మనకు స్ఫురణకు రావాలి. మధ్యలో ఉంటుంది బిందువు, వెనకనే ఉంటుంది త్రికోణం. ఆ త్రికోణ స్వరూపాన్ని భావించాలి. దాని తర్వాత అష్టత్రికోణం వస్తుంది. శ్రీచక్రం వాళ్ళు భావించండి. ఈ 3 బయటకు లాగితే బాలా యంత్రం, మరొకటి కాదు ఇక్కడ. బాలకి వేరే యంత్రం ఎక్కడో లేదు. ఈ 3 బయటకు లాగితే బాలా యంత్రం. అది మనం సరిగ్గా చూస్తే ఐం, క్లీం, బాలా, తర్వాత బీజం 3 వస్తాయి. పరిశీలించండి, ఇది ఒక అందం గమనించినట్లయితే. మొత్తానికి ఆ భవ్యమైనటువంటి ఆ త్రికోణం భావించినట్లయితే అది ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అని 3 బిందువులు ఉంటాయి. మీరు 3 ఎన్నైనా పెట్టుకోవచ్చు, నేను కాదనం. నేను ఒక 3 చెప్తే ఆ 3 చెప్పలేదేండి అని మరొకటి అడగచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు అని చెప్పడానికి. కానీ మీరు ఎన్ని 3లైనా పెట్టుకోండి, ఇందులో పర్వాలేదు. కానీ మీ ఇంట్లో 3 పేర్లు మాత్రం పెట్టకండి. ఇక్కడ శాస్త్రంలో ఉన్న 3 ఏదైనా పెట్టుకోండి. సత్వరజస్తమం ఏమైనా 3 గోల ప్రపంచం అంతా. ఈ 3 గోలే ప్రపంచం కనుక ఆ ప్రపంచం అంతా వ్యాపించే తల్లి త్రిపుర అన్నాం అనుకోండి. విశేషం ఏమున్నది ఇక్కడ? అందుకే ఇక్కడ ప్రధానంగా మాత్రం మొట్టమొదటి ఆవిర్భవించేది మాత్రం ఇచ్ఛాజ్ఞాన క్రియలే. దాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ చూడండి. దాన్ని మనం కామరాజు బీజంలో ధ్యానిస్తున్నాం ఇక్కడ. అందుకే క్రియాజ్ఞానేచ్ఛాదిం అనంత శక్తి విభవ వ్యక్తి. దీనిలోంచి ఎలాంటి శక్తి ఉత్పన్నమవుతుందంటే సామాన్యం కాదండి. అమ్మవారంటే మనం ఏదో అనుకుంటున్నాం, కానీ ఆ శక్తి ఎలాంటిదంటే అఖండ విశ్వాన్ని సృష్టించి నడిపించే శక్తి. అంటే ఎంత ఎనర్జీవో ఆలోచించుకోండి. అంత హై ఎనర్జీ, అంత హై వాల్టేజ్ ఎనర్జీ. దాని మన పరిమితులకు కూడా అందదు. మరి పరిమితులు అందనప్పుడు ఏమనాలి? అనంత అనాలి. ఇంకోటి ఏమంటాం? అనంత శక్తి విభవ వ్యక్తిం వ్యనక్తి స్ఫుటం. అనంత శక్తి, ఆ శక్తి యొక్క వైభవం. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో బహుశోభమాన అన్నారు ఇక్కడ. అదే ఇక్కడ విభవ అంటే అర్థం. ఇక్కడ విభవం అంటే వైభవం. అమ్మవారి యొక్క అనంత శక్తి వైభవమే ఈ విశ్వమంతా. లేకపోతే మనం ఒక 4 నగలేసుకుంటేనే ఏం వైభవం అంటున్నామే, మరి 100 కొలది బంగారాలు నగలు వేసుకున్నట్టు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఎంత వైభవం అండి ఇక్కడ. 10 ముత్యాల దండలు ఇస్తే మురిసిపోతుంటామే, ఆ చంద్రుడి నుంచి ఆ కిరణజాలాలు 1000 కొలది ముత్యాల దండల్లో వస్తూ ఉంటాయి. ఎంత వైభవం అక్కడ. ఇలా పరిశీలించండి, సృష్టి అంతా ఎంత వైభవం కనిపిస్తున్నది. ఈ వైభవం అంతా ఎవరిది? అనంత శక్తి యొక్క వైభవం ఇక్కడ. ఈ అనంత శక్తి విభవాన్ని వ్యక్తిం, ఆ విభవముతో కూడిన ఒకానొక జ్ఞానం, దానిని వ్యనక్తిం. వ్యనక్తిం అంటే ప్రకటించుట అని దీని యొక్క విశేషం. అనంత శక్తితో కూడిన వైభవంతో ఆ తెలివిని, తెలివి కాకపోతే ఏంటి? సూర్యుడు సరి అయిన సమయానికి రావడం, సరి అయిన సమయానికి వెళ్ళడం. ఎవడైనా పంక్చువల్గా బాగా పనిచేస్తే మంచి తెలివైన వాడండి అంటామే. ఆ తెలివి అడుగడుగునా కనబడుతోంది ప్రపంచంలో మనకి. ఎవరిదా తెలివి? ఎవరిదా తెలివి? ఒక్కసారి చెప్పండి. ఒక సిస్టమ్ ఉందంటే ఒక తెలివి ఉంటేనే సిస్టమ్ ఉంటుంది. మరి ప్రపంచంలో ఇంత సిస్టమ్ ఉందంటే ఈ సిస్టమ్ వెనకాల తెలివి ఉంది. ఒక ఆఫీసులో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ వల్ల ఊరు బాగుపడుతుంది. ఆ ఆఫీస్కి ఆ సిస్టమ్ పెట్టారంటే సిస్టమ్ పెట్టి నాలెడ్జ్ ఎవరు? అలాగే ప్రపంచంలో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ పెట్టిన తెలివితేటలేవో అది వ్యక్తిం అనే మాట. ఇక్కడ వ్యక్తిం అనగా జ్ఞానం అనే అర్థాన్ని చెప్పారు ఇక్కడ. అనంత శక్తి విభవ వ్యక్తి, అది వ్యనక్తి. అది ప్రతిదానిలోని వ్యక్తమవుతుంది అక్కడ. వ్యనక్తి అంటే ప్రకటింపబడుట అని అర్థం ఇక్కడ. ఆ ప్రకటన కూడా ఎలా ఉందండి? ఏదో మీకు అర్థమైంది కానీ మాకు అర్థం కాలేదండి అని కాదుట. స్ఫుటం, అందరికీ తెలుస్తుంది. ఆలోచిస్తే ఎవరికైనా తెలుస్తుంది, లేకపోతే ఎవరికీ తెలియదు. మీరే కొంచెం ఆలోచించండి. ఇంత ప్రపంచం సిస్టమేటిక్గా నడుస్తోంది ఎవరి వల్ల? అలా ప్రతివారికి తెలుస్తూనింది స్ఫుటముగా. ఈ అనంత శక్తి వ్యక్తి వ్యనక్తి స్ఫుటం ఇలా వ్యక్తం అవుతున్నది ఎవరు? క్రియాచ్ఛా జ్ఞాన. అది జ్ఞాన ఇచ్ఛా క్రియలు, ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన నీ స్వరూపమే. అదే నీ యొక్క మధ్యమ బీజమమ్మా అన్నారు ఇక్కడ. ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైనదే, అదే కా ఆ మా. ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులే సృష్టి స్థితి లయలుగా బ్రహ్మ విష్ణు రుద్రులుగా వ్యక్తమవుతున్నది. కనుక ఈ 3 అక్కడ కనబడుతున్నాయన్నారు. ఉత్పత్తి స్థితి కల్ప కల్పిత తను స్వప్న ప్రసారేణ యత్
కామ్యం బ్రహ్మహరీశ్వరాది విబుధై కామం క్రియాయోజితై. ఇక్కడ క్రియాయోజితై అనే మాట తీసుకుని నిత్యానందనాథుల వారు ఒక మాట అన్నారు. దీనికి వ్యాఖ్యానం చెప్పాలంటే వామకేశ్వర తంత్రంలో చాలా ఉంది, అది చెప్తే గ్రంథ విస్తారం అయిపోతున్న భయంతో నేను చెప్పట్లేదన్నాడు. ఆయనే అలాగంటే ఇంక ఇక్కడ వీడేం చెప్తాడు, వీడు అంతగానే చెప్పడు. వామకేశ్వర తంత్రంలో క్రియాయోజితై దానికి అంతో చెప్పేట్టు అక్కడ. అంటే దుర్వాసుని వాడిన ఒక్కొక్క మాట వెనకాల ఎంత శాస్త్రాల బలం ఉందో ఆలోచించుకోండి. ఇక్కడ మనకు అర్థమైనంత, ఆనందానికి తగినంత తీసుకుందాం. ఇక్కడ క్రియ అంటే పని, యోజితై అంటే క్రియలో వాడు నియోగింపబడాలి అర్థం. యోజిత యోగము ఇది తెలుసుకోవాలి. యోగింపబడుట, నియోగింపబడుట అంటే వాడు ఆ పని చేయడానికి సంకల్పించుకున్న పనులు దిగాలి, ఆ పని చెయ్యాలి, అది క్రియాయోజితం. అలాంటి పనులు చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులు. బ్రహ్మ విష్ణు రుద్రులు తదితర దేవతలు వీళ్ళందరూ వాళ్ళు పనులు చేస్తున్నారు. చేస్తూ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. వాళ్ళు ఈ పనులు చెయ్యాలి అంటే ఖచ్చితంగా కామం అనే శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో అన్ని పెట్టాడండి ఇందులో. కామం అనే మాటకి సమర్థత ఇదొక అర్థం, ఇంకొక అర్థం ఏంటంటే నిశ్చితముగా ఇదొక అర్థం. ఇవి తెలియాలంటే కొంచెం సంస్కృత భాషలో ఉన్న కావ్యాలు బాగా మథనం చేస్తే తెలుస్తుంది. ఉదాహరణకు భాగవతంలో కామశబ్దం అనేక చోట్ల వాడతాడు, ఇతర కావ్యాల్లో కూడా కామశబ్దం వాడబడుతుంది. అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థంలో వాడతాడు. అది కామం అంటే సమర్థత, కామం అంటే నిశ్చయం. అది నిశ్చయముగా కామం నిశ్చయముగా బ్రహ్మహరీశ్వరాది విబుధై. బ్రహ్మ హరి ఈశ్వర ఆది, ఆది అంటే మొదలైన అని అర్థం. బ్రహ్మ హరి ఈశ్వర అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు, మొదలైన అంటే ఇంద్ర వరుణ యమ ఇత్యాదులందరూ కూడా సరిగ్గా హరిహర విరించాదిభిరపి అని చెప్పినట్లు. సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో భగవత్పాదులు వారు అన్నారుగా, హరిహర విరించాదిభిరపి, ఆ ఆదిభి ఎక్సెట్రా ఎక్సెట్రా ముగ్గురిని మెయిన్గా చెప్పుకొని వాళ్ళ ఫాలోవర్స్ మిగిలిన వాళ్ళు అంతే. ఒక్కొక్కడి పేరు అంతగానే చెప్తాడు, ఎందుకంటే చెప్పదలుచుకుంది అమ్మవారు ఎక్సెట్రాగాడు కాదు. అందుకే ఇక్కడ అంత చక్కగా బ్రహ్మహరీశ్వరాదిభి కామం కామ్యం నిశ్చితముగా వారి చేత ఈ బీజము కామ్యము అన్నారు. ఇక్కడ జాగ్రత్త, ఈ బీజం ఎవరికి కామ్యమయ్యా అంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా కామ్యము. అంటే వాళ్ళందరూ ఈ బీజాన్ని ఉపాసిస్తున్నారు. కామ్యం అంటే ఉపాస్యం, ఇది అర్థం ఇక్కడ. ఉపాస్యం ఉపాసింపబడుతున్నది. ఒక మంత్రాన్ని మనం జపిస్తున్నామంటే మంత్రం ద్వారా ఏం కోరేమో పక్కన పెట్టండి, ముందు మంత్రాన్ని కోరేమని కదా అర్థం. ఇక్కడ మంత్రాన్ని కోరుకున్నామంటే మంత్రాన్ని ఉపాసిస్తున్నాం, ఇది అర్థం. ఒకదాన్ని పట్టుకున్నామంటేనే కామించామని అర్థం. ఇక్కడ నిశ్చయముగా ఉపాసిస్తున్నాం, డౌట్ కాదు అది. అందుకే కామ్యం కామం అంటే వాళ్ళు ఉపాసిస్తున్నారు. ఎలాగూ నిశ్చయముగా. బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా నిశ్చయముగా ఉపాసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి క్రియాయోజితై, వాళ్ళకి 3 పనులు నియమింపబడ్డాయి. ఎవరికి? బ్రహ్మ విష్ణు రుద్రాదులకి. ఇక ఇంద్రాదులకి వాళ్ళ పనులు బోల్డ్ ఉన్నాయి. అగ్నిదేవుడి పని అంత ఉందండి పాపం. మీరు పొయ్యి వెలిగిస్తే రావాలి, అగ్నిహోత్రంలో పిలిస్తే రావాలి. అలా వరుణుడికి ఓ పని ఉంది, వాయువుకి ఓ పని ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే ఇక్కడ వినడానికి మీరుండరు, చెప్పడానికి నేనుండను. కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మన ఇంద్రియాల్లో ఉండి చేస్తున్నారు, బయట ప్రపంచంలో ఉండి చేస్తున్నారు. జరిగే పనులన్నీ దేవతలవే తప్ప మనవి కావు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనవి కావు. ఇది ఒక్కడ తెలుసుకుంటే పొద్దున్న వచ్చేందుకు దేవతలకు దండం పెడుతూనే ఉండాలి. ఇవాళ మీరు నన్ను చూస్తున్నారు అంటే సూర్యుడనే దేవత మీ నేత్రంలో నా నేత్రంలో ఉంటేనే మీరు నేను ఒకరినొకరు చూసుకోగలం. అవునా లేదా? నేను మాట్లాడుతున్నానంటే అగ్నిర్మే వాచిశ్రిత, మహాన్యాసం అంతా నేర్పుతోంది. కానీ రుద్రాభిషేకం చేస్తే గ్రహదోషాలు పోతాయని తెలుసు, కానీ అభిషేకం అంటే ఏమిటి, రుద్రం అంటే ఏంటో తెలియదు. అది వచ్చింది బాధ మనకి ఇక్కడ. ఎందుకంటే ఫలం మీద ఉన్న కోరిక కర్మ మీద జ్ఞానంగా రావట్లేదు, అది వచ్చింది బాధ మనకి ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పలుకుతున్నామంటే అగ్ని, నోరు తడారిపోతే వరుణుడు వెళ్ళిపోయాడని అర్థం. కనుక ఇప్పుడు తెలుస్తుంది కదా ఇక్కడ ఊపిరి ఆడుతుందా లేదా, వాయవే నమః. ఇలా దేవతలు కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఇంత పని చేస్తున్నందుకు. కానీ బయట గాలి వీచట్లేదు అనొద్దు, లోపల వీస్తున్నాడే కనుక మనం ఉన్నాం, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు లేదా, ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఆ శక్తి ఎవరిచ్చారు, ఇది ఆలోచించమంటున్నాడు. నిజానికి ఇది ఉపన్యాసం కాదండి, అమ్మవారి ఆవిష్కరణ, ఇంకోటి కాదు. ఇక్కడ మనందరం అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాం, ఆనందంగా అమ్మవారి తత్వంతో అనుసంధానింపబడుతున్నాం. అది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన విషయం ఇక్కడ. అందుకే ఆ తల్లి వాళ్ళందరి చేత క్రియాయోజితై, వాళ్ళు ఆయా పనుల్లో యోజితులయ్యారు. ఆ పనులేమిటి ముందే చెప్పాడు. ఉత్పత్తి స్థితి కల్ప కల్పితను. ఉత్పత్తి స్థితి కల్ప కల్పిత. ఉత్పత్తి అంటే సృష్టి, స్థితి తర్వాత తెలుస్తున్నది, కల్ప అంటే సంహారము. నొసలు చిట్లించారు కదా,
కల్ప అంటే సంహారం ఎలా అవుతుందని, సంహారం అంటే మన దృష్టిలో ఏమిటి? నాశనం కదా, కాదుట. అది చెప్పాడు ఇక్కడ. నాశనం కాదు. హారం అంటే ఏమిటి? కూర్చడం. సమాహారం, సంహారం అంతే. ఆహారం. SOME కాదండి, SUM ఇంకా బాగుంటుంది. సంహారం. సంపూర్ణముగా కూర్చాడు ఆయన. అంటే ఏదో అడ్డదిడ్డంగా కూర్చోకుండా ఒక చక్కని పద్ధతిలో కూర్చేట సంహారకారకుడైన. అందుకే ఏది ఎప్పుడు జరగాలో జాగ్రత్తగా చూసుకునేవాడే పరమేశ్వరుడు అన్నాడు ఇక్కడ. అది కలనము అంటే కూర్చుట. కలనము చేసేవాడు గనక కాలుడు. ఆయనకు వచ్చిన కలనం ఇంకెవడికి తెలియదు కనుక మహాకాలుడు. ఇప్పుడు తెలిసింది కదా. ఆయనే వీటంటే కూర్చుతూ ఉంటాడండి. ఏదో కర్మలు చేస్తాం, ఈ కర్మకి ఫలం ఏమిటి మనకు తెలియదు, కర్మ చేయడమే మనకు తెలుసు. తర్వాత అనుభవం వచ్చింది అనుకోని కర్మ అనుకుంటూ అనుభవిస్తాం అంతే ఇక్కడ. కానీ కర్మని ఫలంతో కలనం చేసిన వాడు ఎవడు? అదే కర్మ పూర్తవుతుంది, జన్మ పూర్తవుతుంది, ఏం చేసావో నీకు తెలియదు, గుర్తుపెట్టుకుని దీనికి తగ్గ జన్మ కూడా ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే లయించిపోయావో మళ్ళీ నీకు సృష్టి అయ్యే వరకు కూడా దాచిపెడతాడు. ఎంత పని చేస్తాడు కనుక సంహారం అన్నారండి ఇక్కడ. సంహారం అంటే నాశనం కాదు, అసలు పనంతా అయిందే. ఇది చేసే పని కల్పనము అంటే సమకూర్చుట, సమర్థత, రెండు అర్థములు ఉన్నాయి ఇక్కడ. కల్పన అంటే మన దృష్టిలో భ్రాంతి, కానీ వేదం ప్రకారంగా కల్పనం అంటే సమకూర్చుట, సమర్థవంతముగా నిర్వహించుట. యజ్ఞో యజ్ఞేన కల్పతాం చెప్తున్నాం కదా. కల్పనము అది అంత అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అందుకు ఈ మాట అంత దగ్గర చెప్పాడు. ఇలాగ కల్పితతను ఈ మూడు చేయడం కోసం సమర్థవంతంగా ఎన్ని రూపాలు ధరించారు ఎవరు? బ్రహ్మ విష్ణు రుద్ర ఆదులు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క స్వరూపం. ఇలా వీళ్ళు పని చేస్తున్నారు. దేనివల్ల అంటే స్వాత్మప్రసారేణ. మళ్ళీ వచ్చింది, నిన్న కూడా స్వాత్మప్రసారమే, ఇవాళ స్వాత్మప్రసారమే. అంటే వాగ్భవమైన స్వ ఆత్మప్రసారమే, కామరాజు కూటమైన స్వాత్మప్రసారమే అన్నాడు. అదే మాటి మాటికి ఇది అర్థం చేసుకోమని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి బోధ చేస్తూ త్రిశతి పూర్తయ్యాక ఈ మాట చెప్పాడండి. ఇక్కడ చాలామంది త్రిశతి చదివే వాళ్ళు ఉన్నారు కదా, సంతోషం. ఆయన చెప్పాడు, మనకు అర్థం కాలేదు. సరిగ్గా చూడండి. స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అక్కడ చెప్పాడు ఆ మాట. లలిత అంటే ఎవరు అనుకున్నారయ్యా? స్వాత్మ ఏవ. లలిత అంటే ఎక్కడో మణిద్వీపంలో కూర్చున్నావిడ అనుకోవద్దయ్యా బాబు. స్వాత్మ ఏవ. ఆ ఏవ అనే మాటలు ఉందా అందం అంతా. బ్రహ్మైవాహం అన్నట్లు. ఏవ ఆత్మ ఏవ. ఏ ఆత్మ? ఎవడిదో చూడొద్దు, స్వ ఆత్మ, నిజ. నా అనుకుంటూ నీ లోపల ఏదుందో అదే అన్నాడు ఇక్కడ. నీ లోపల ఉందన్నమాట అనుకోకు. విశ్వవిగ్రహ వెంటనే చెప్పాడు. అదే మొత్తం వ్యాపించిందయ్యా అన్నాడు. అందుకే అద్వైతం అందంగా కనబడేది శ్రీ విద్యలో కనుకనే అద్వైత మతాచార్యుడైన శంకరుడు శ్రీ విద్యను తీసుకున్నాను అనుకోవట్లేదు ఇక్కడ. ఇది గ్రహించాలి. శంకరులు అద్వైతానికి అన్వయించలేదు శ్రీ విద్యని. శ్రీ విద్యలో అద్వైతం ఉంది గనక స్వీకరించారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. సరిగ్గా పరిశీలించాలి. పెద్ద ఆలోచించక్కర్లేదు. మన మహిమొస్తుందని చదువుకునేటువంటి లలితా శాస్త్రం అదే చెప్పింది. లేకపోతే సర్వోపనిషద్ ఉద్ఘుష్ట సర్వ వేదాంత సంవేద్య అనే మాటలకు అర్థం ఏంటండి ఇక్కడ? సర్వ వేదాంతముల ద్వారా చక్కగా తెలియబడుతున్నది. నీకు డౌట్ లేకుండా చాటింపేసి మరీ చెప్పేట ఉపనిషత్తులు. సర్వోపనిషద్ ఉద్ఘుష్ట. ఉద్ఘుష్ట అంటే ఉద్ఘోష, ఎలుగెత్తి చాటితే ఉద్ఘోష. వేదాలు ఎలుగెత్తి చాటే. దీన్నే వేదాంత డిండిమం అన్నారు ఇక్కడ. ఢంకా బజాయించి చెప్పేట ఏమిటి? జీవో బ్రహ్మైవ నాపరహ, మరొకటి కాదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఆ మాట ఇక్కడ స్వాత్మప్రసారేణ అది చెప్తున్నాడు ఇక్కడ. అయ్యో ఇన్ని కోరికలు నాకున్నాయే కామరాజు కూటం, ఇన్ని పలుకులు నాకున్నాయే వాగ్భవ కూటం, ఇన్ని కోరికల్ని తీర్చుకోగలుగుతున్నానే కామరాజు కూటం. అంటే ఇవన్నీ తీర్చుకోగలుగుతున్నావు, భావించగలుగుతున్నావు అంటే లోపల ఒకటి ఉంది, దానివల్ల ఇవన్నీ చేయగలుగుతున్నది. ఏది? స్వాత్మ ఏవ. లోపల కేవల చైతన్య స్వరూపమైనటువంటి స్వయం ప్రకాశ వస్తువు అయినటువంటి ఆత్మవస్తువు ఒకటి ఉంది. దాని యొక్క ప్రసారం చేత అంతే. అంతేగాని ఇక్కడ మళ్ళీ ఏవో బీజాక్షరాలు తీసి టెక్నికల్ గొడవల్లోకి వెళ్ళిపోయి స్వాత్మానగా త్రికోణము అని చెప్పారు వ్యాఖ్యాతలు. తీసుకోవచ్చు, ఆ టెక్నికల్ జ్ఞానం ఉన్న వాళ్ళకి చాలా పనికొస్తుంది. కానీ వాటి అవసరమే లేకుండా ఆలోచించి భావించే తత్వజిజ్ఞాసులకి, భక్తులకి మాత్రం స్వాత్మప్రసారేణ అంటే అమ్మవారు మనలో స్వాత్మగా ఉన్నారు. ఆ స్వాత్మ యొక్క శక్తి చేతనే మూడు పనిచేస్తున్నాయి. అది తెలుసుకోవాల్సినది. అలాగే సృష్ట్యాదులన్నీ జరిగాయి అంటే పంచభూతములతో మొదలైంది సృష్టి. అందుకే ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాపహ, ఇది క్రమం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఇవన్నీ తలుపుతున్నాం. ఎందుకంటే సృష్టి అంటే ఇదే. కానీ ఆకాశం దేని నుంచి వచ్చింది? ఇందులో చెప్తున్న మాటలు ఎంత మధురంగా ఉన్నాయంటే సర్వ మనోగతాన్ అధిగతాన్ మానై.
ఇంతవరకు సృష్ట్యాది కార్యములు వాటి కారణములు చెప్పాడు. సర్వజీవుల మనోగతాన్, సర్వజీవుల మనస్సుల్లో కోరికలు, వాళ్ళకు కూడా కర్మ కొద్దీ ఆ కోరికలు వస్తుంటాయి వాసనల రూపంలో. వాసనల రూపంలో వాళ్ళకి ఆ కోరికలు కలిగించేది కూడా తల్లే నువ్వు. స్వాత్మప్రసారేణ, ఆత్మప్రసారం చేతి జీవులకి వారి వాసనానుగుణంగా. ఎందుకంటే రమణ మహర్షి ఒక మాట చెప్పాడు, పరమేశ్వరుడు జీవులను వారి కర్మలకు అనుగుణముగా నడిపించుతున్నాడు అన్నాడు. ఆయన చాలా చమత్కారండి, ఎక్కడ జార్చేడు పదాన్ని. పరమేశ్వరుడు జీవులను నడిపిస్తున్నాడు అనలేదు, పరమేశ్వరుడు జీవులను వారి కర్మలకు అనుగుణముగా నడిపించుతున్నాడు. నువ్వు రూపాయి ఇస్తే అంతసేపు తిప్పాలి, 100 రూపాయలు ఇస్తే అంతసేపు తిప్పాలి, లెక్క ఉంది. అలాగే జీవుల కర్మలకు అనుగుణంగా నడిపిస్తున్నాడు ఆయన, అంతే. ఆయనంతటా ఆయన నడపట్లేదు. కనుక దానికి అనుగుణంగానే కామం కర్మ పుడుతూ ఉంటాయి. ఇంకేం చేస్తాం అని సర్వజీవుల కోరికలకు కూడా కారణం ఇదే. ఇప్పుడు తెలిసిపోయింది కదా, శక్తి ఆవిడ, వాసనలు మనవి. కనుక శక్తిని కానీ క్రమంగా ఆశ్రయిస్తే ఆవిడ వాసనాక్షయం చేయించి అనుగ్రహం కూడా చేయవచ్చు. అందుకే సర్వమనోగతాన్ అధిగతాన్ మానై. అంతేకాదు, ఈ కోరికలు తీర్చుకోవడం కోసం మనం ఒక్కొక్క ఆధారాలు వెతుక్కుంటాం, అంతే కదండి. ఇప్పుడు మనం కరెంటు వేసుకోవాలి, దానికంటూ సైన్స్ చదువుకున్నాం. మానం అంటే శాస్త్రం అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అలా ప్రతిదానికి ఆకలేసింది, అన్నము తినాలి, అన్నం వండుటి ఎలాగా, అదొక శాస్త్రం. అలా కోరికలు తీర్చుకునడం, దానికి రకరకాలైన ఉపాయములు, అది మానైహి అన్నారు ఇక్కడ. ఉపాయములు, వాటిని అధిగత నేర్చుకుంటాం. ఇప్పుడు తెలిసింది కదా. కనుక అమ్మా, కోరికలు కలుగుట, ఆ కోరికలు తీర్చుకొనడానికై బహు విధములైన ఉపాయములను నేర్చుకొనుట, ఇవన్నీ కూడా కామరాజశక్తి వల్లనే జరుగుతున్నాయి. అంటే కోరిక పుట్టించడమే కాదు, ఆ కోరికలు తీర్చుకోవడానికి తగినటువంటి ఉపాయాలను చెప్పే శాస్త్రాలు, ఇవన్నీ కూడా అమ్మ రూపములే. అసలు సృష్టిలో మనం చదివే అనేక శాస్త్రాలు కోరికలు తీర్చుకునే సాధనలే, అవునా కదే చెప్పండి. ఇక్కడ ఒక ఆయన మెడిసిన్ బాగా చదివాడు, ఎందుకు? వాడు కోరికలు వాడు తీర్చుకోవడం కోసం. మనకు ఆ శాస్త్రం ఎందుకు అవసరం? మన కోరిక జబ్బు పోవుట అని కోరికుంది, అందుకోసం మనకు అది అవసరం. కనుక ప్రతిదీ కూడా ఆయా కోరికలు తీర్చుకోవడానికి ఏర్పడిన మానములే. మానం అనే మాటకి శాస్త్రం అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ. అవి అధిగతాన్ అధ్యయనం చేస్తాం, అవునా లేదా? అలా మనోరథాన్ అధిగతాన్ మానైహి అనైకేహి. మళ్ళీ అవి లెక్కలేనన్ని. మంచి బ్రిడ్జి కావాలంటే ఇంజనీరింగు, మంచి శిల్పం కావాలంటే శిల్పశాస్త్రం, మంచి పాట కావాలంటే సంగీత శాస్త్రం, ఇవన్నీ కూడా. కనుక కోరికలు, అవి కోరికలు తీర్చుకోవడానికి ఉపాయాలు ఇవి. అలాగే సృష్టిలో చూస్తే కార్యములు, వాటి కారణములు, వీటన్నిటికీ హేతువెవరు? నీ కామరాజములో కనబడుతున్న ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తియే తల్లి అని చెప్తూ, అంతేకాదు కామ క్రోధ సులోభ మోహ మదమాత్సర్యాది షట్కంచ యద్బీజం భ్రాజయతి. భ్రాజయతి అంటే ప్రకాశింపజేస్తోంది అని అర్థం. ఇక్కడ ఆ కామరాజ బీజమే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, వీటన్నిటి భాషింపజేస్తుంది. ఎందుకంటే క్రోధం రావాలన్న ఒక శక్తి ఉండాలిగా, ఆ శక్తి స్వాత్మప్రసారేణ. ఈ కామక్రోధ లోభాలను కూడా ఆవిడే కలిగిస్తుంది. కనుక సృష్టి నడవాలంటే ఉండాలి, లేకపోతే లేదండి. కోరిక క్రోధం లేకపోతే ప్రపంచం లేదు. ఆఖరికి పరమేశ్వరుడికైనా అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలపాలంటే ఆయనకి కోపం అవసరమైంది. ఆయన కోపం స్వీకరిస్తాడు దానికోసం. అందుకే నమస్తే రుద్రమన్యవ అన్నాం. ఆయన కోపం స్వీకరిస్తాడు, తప్పదు. రామచంద్రమూర్తి కోపం రావణాసురుడికి తెలుసు, నరసింహస్వామి కోపం హిరణ్యకశిపుడికి తెలుసు. అయితే వాళ్ళు ఎందుకు ఆ కోపం చూపించారు, ఆ శక్తిని ఎందుకు చూపించారు? ధర్మరక్షణ కోసం. ప్రయోజనం బట్టి అది గొప్పదన్నాం. కోపం చెడ్డది కాదు, ప్రయోజనం బట్టి, అవునా లేదా? ఇవాళ గంగనెవడో పాడు చేస్తున్నాడు, మనకు చాలా బాధ కలిగింది, అందరి బాధ కలిసింది, కోపంగా మారింది, గంగని కాపాడుకోవడానికి ప్రయత్నించాం. ఒకవేళ ఆ పనులు ఎవడు చేయలేండి, వాడి స్వార్థం కోసం చేస్తాడు. కనుక గంగ రక్షణ కోసం, కాశీ కోసం ఎవడు చేస్తాడు? అలా ఉద్యమించాడు అనుకోండి, ఉద్యమకర్తలందరూ కోపగిస్తే దేన్నైనా సాధించగలరని విభజనలే చెప్తున్నాయి మనకి. దేనికున్నది కనుక కోపాలతో పనులు జరిగిపోతున్నాయి. కనుక ఇవన్నీ కామ క్రోధ ఇవన్నీ కూడా ప్రయోజనాలు బట్టి మంచి చెడ చెప్పాలి, కానీ వాటిని మాత్రం మంచి చెడని నిర్ణయించలేం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒకడు లోకం క్షేమం కోసం యజ్ఞం చేయాలనుకుంటే లోకానికి అందరికి బెనిఫిట్, అప్పుడు వాడికి సన్మానం చేశారు మీరు. ఇంకో లోక క్షేమం కోసం బాంబు పెట్టాలనుకున్నాడు, దొరికిపోతే వాడిని ఉరి తీశారు. రెండూ కోరికలే, కానీ ఇది ప్రమాదకరం, అది ప్రమోదకరం, అంతే ఇక్కడ. కానీ కోరికనబడే శక్తి మాత్రం అమ్మయే. ఇది తెలుసుకోగలిగితే ఈ తల్లిని ఉపాసిస్తే ఏం జరుగుతోంది అంటే, నీకు ధర్మబద్ధమైన కోరికలు కలిగిస్తూ అధర్మబద్ధమైన కోరికలను తొలగిస్తూ, ఈ ధర్మబద్ధమైన కోరికలు కూడా నీకు క్రమంగా జ్ఞానానికి మోక్షానికి హేతువయ్యేలా చేస్తోంది. కనుక కామరాజ బీజాన్ని ఉపాసించాలి. అందుకని నిష్కాముండండి కామరాజ బీజాన్ని ఉపాసించను అనకు. నీకు నిష్కామంతో మోక్షం ఒకటి కావాలనే కామం ఉందిగా, అది కామమే, కానీ దాని కామం అనకూడని కామంట. మళ్ళీ కోరికలకు లాగదు కనుక మోక్షం కామన కాదు, కానీ కాదనలేము అన్నాడు ఇక్కడ. బ్రహ్మకామన అని పేరు పెట్టాడు దానికి.
అదేనా కామనే, అది తీర్చాలని ఇవిడే అన్నారు ఇక్కడ. మొత్తానికి కామరాజ బీజ ఉపాసన నిన్ను కామమనే శత్రువు నుంచి దాటిస్తూ కామమనే పురుషార్థాన్ని తీర్చుతుంది. ఈ మాట జాగ్రత్తగా విన్నారు కదా. కామమనే పురుషార్థాన్ని తీర్చుతోంది, కామమనే శత్రువుని తొలగిస్తుంది. ఇక్కడ కామం శత్రువు అవుతుంది ఎప్పుడు? అరిషడ్వర్గంలో మొట్టమొదటి ప్లేస్ ఎవరిదండి? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య. మరి కామం మొట్టమొదటిదే శత్రువు. మరి మిగిలిన 5 వాడు ఉంటే చాలు, మిగిలిన 5 వాళ్ళే వస్తారన్నాడు ఇక్కడ. ఇంకేమున్నదండి ఇక్కడ? వాడు మిగిలిన వాళ్ళు వాళ్ళే వస్తారు ఇక్కడ అన్నాడు. ఇక్కడ అక్కడ ఫస్ట్ శత్రువు వాడే. ఇంకా వాడికి తమ్ముడు పక్కన ఉన్నాడు, వాడు చిన్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కడు చాలు. అయితే కామానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే వాడు ఒక్కడే కాకుండా మిగిలిన 5 లాక్కొస్తాడు. కామాన్ని 3వ ప్లేస్లో పెడితే హాయిగా సేఫ్గా ఉంటుంది. ఇక్కడ ధర్మ అర్థ కామ, అక్కడ మాత్రం క్షేమమేట. అందుకే కామాన్ని శాండ్విచ్లా చేసి ధర్మమోక్షాల మధ్యలో పెట్టమన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. అదే కామాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టేశారా ప్రమాదం. అదే కామానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వవద్దు, ధర్మానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, మోక్షానికి అల్టిమేట్ ప్రియారిటీ ఇవ్వండి, మధ్యలో అర్థకామాలు పెట్టండి, బాగుపడిపోతారు అన్నాడు ఇక్కడ. ఎంత బాగా చెప్పారండి భారతీయ ఋషి ఆలోచిస్తే ఇక్కడ. కనుక కామరాజు బీజాన్ని ఉపాసిస్తే పురుషార్థమైన కామాన్ని ఇస్తుంది. అంటే ధర్మ విరుద్ధము కాని కామము క్రమంగా నీకు చిత్తశుద్ధిని ఇస్తూ మోక్షాన్ని ఇవ్వడానికి పనికొచ్చే కామం. దీనికి సరిగ్గా భాగవతంలో దేవహూతి కర్దముడితో ఉంటుందండి ఈ మాట. అద్భుతంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ధర్మబద్ధమైన కోరిక తీరితే వైరాగ్యం కలుగుతుందట. ఏది? అది. అధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుంటుంటే ఇంకా కోరికలు పెరిగి నరకాల్లో పడతారట. ధర్మబద్ధమైన కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తే వైరాగ్యం కలుగుతుందట. ఆ వైరాగ్యము వివేకాన్ని కలిగిస్తుంది, అది జ్ఞానానికి హేతు అవుతుంది అని చెప్పాడు. ఎంత బాగుంది ఇక్కడ. అని కోరికలు ఉండాలి, కోరికలు వదిలేయండి అని అంటే ప్రపంచం చెప్పిన వాడిని వదిలేస్తారు, కోరికను వదలరు ఎవడైనా ఇక్కడ. కానీ కోరికలు వదిలేయమని చెప్పకూడదు. ధర్మబద్ధమైన కోరికలతో అమ్మవారిని ఆశ్రయించండి, ఆవిడ తీర్చినట్టే తీర్చి తర్వాత ఇవి కూడా దేనికి పనికిరావు అంటుంది ఇక్కడ. అలా చేయగలిగే శక్తి కామరాజ బీజానికి ఉన్నది. కానీ కామరాజ బీజ ఉపాసన అటువంటి శక్తినిస్తుంది అని తెలుసుకోవాలి. అందుకే కామక్రోధ సులోభమోఘ మదమత్స్యాది షట్కంచ యద్బీజం భ్రాజయతి, అదే ప్రకాశింపజేస్తున్నది ఈ 6 కూడా. అలాంటి నీ బీజానికి సాధు అన గొప్పదైనది, శ్రేష్టమైనది, మంచిదైనది అయిన నీ బీజమునకు ప్రణవమి, నమస్కరిస్తున్నానమ్మా అన్నట్టు. ఇది విశేషం. ఇక్కడ పరిశీలిస్తే సంకేత సార విద్య అని మొన్న ఒక మాట అనడం జరిగింది. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. సంకేత విద్య అంటే శ్రీ విద్య, సంకేత సార విద్య అంటే బాలలో మొదటి బీజాక్షరం ఎలాగ అచ్చు గనక యథాతథంగా తీసుకోండి, మిగిలిన 2 బీజాల్లో హల్లులు తీసేయండి అని చెప్తాం. అయితే బీజాక్షరాలు తెలియకపోయినా చిక్కే, అసలు అక్షరాలు అచ్చులు హల్లులు తెలియకపోయినా చిక్కే. అచ్చులు హల్లులు తెలుసు కనుక బాధ లేదు. ఇప్పుడు ప్రకటించేశాం క్లీమ్ అనేది ఇక్కడ ఉన్నది అని. దానిలో హల్లులు 2 ఉన్నాయి. కాల తీసేసేయండి, ఏమొచ్చింది? ఈం అంతే. కాల ఈం, ఈంనే కామరాజు బీజం అంటారు. ఇదే కామకళాక్షరం అంటే ఇదండి ప్రధానమైనటువంటి.